రక్షించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపి కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా, కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా, నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా, నేనొందిన నీ కృపను ప్రకటించును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా, నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఈ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, సంతోషం. నేను వేరే వాక్యాన్ని సిద్ధపరచుకున్నాను, కానీ దేవాది దేవుడు ఎందుకో ఇప్పుడు నాకు ఒక విషయాన్ని బయలుపరచడం జరిగింది. ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నట్లుగా నేను గ్రహించాను. అయినో దేవుని కృప ఏమైందో నాకైతే తెలియదు. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధులు ఎవరో
శరీర సంబంధులు ఎవరు? ఈరోజు స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనం గమనించాలి. మనం అనుకున్నాం సేవ సంబంధించిన వాగ్దాన సంతతి ఆత్మ సంబంధులని, శరీర సంబంధులు హాగరు సంతానముగా గుర్తించబడ్డారని, అలాగే ఆత్మ శరీర సంబంధులు ఎలా ఉంటారు అనేది ఈరోజు మన వాక్యంలో తేటగా గ్రహించుదాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు అందరూ కాలనే సంగతి కొన్ని వారిలో స్పష్టంగా మనం గ్రహించాం. ఇశ్రాయేలీయులు అబ్రహాము సంతానమే. ముగ్గురు ద్వారా వచ్చారు. ఎవరో చెప్పండి. పెండవు చెప్పకండి అబ్బా, మరి చందాము తీసుకొచ్చి పైలు పెడతారేంటి? చెప్పండి. శారా, హాగరు, అది మరి ఇళ్ళతో తీసుకొచ్చి పైలు పెడతారు ఎందుకు? అనిలే శరీర సంబంధులు ఏడు తీసుకొచ్చి మొదలు పెడతారు. వద్దు, ఆత్మ సంబంధులే. కనుక దేవుని బిడ్డలారా, వీరికి గురించి దేవత దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. ఆత్మ సంబంధులు అంటే ఖచ్చితంగా చూడాలా? ఎలా ఉండాలి? నువ్వు టచ్ చేయ అవసరంలా, వారు తాకన అవసరం లేదు. ఏదైనా ఒక వస్తువు అంటే తాకి చూస్తాం, మెత్తగా ఉన్నదా గట్టిగా ఉన్నదా, ఏ తీరిగా ఉన్నది అని చూస్తాం. లేదా అది వాసన కలిగి ఉంటే అది వాసన ఎలా ఉంది, మంచి వాసన చెడు వాసన అనేది మనం చూస్తాం. అలాగే ఆ వస్తువును మనం తాగినప్పుడు అది విలువైనదా కాదుదా అని గ్రహించుతాం. ఏదైనా సరే తినవలసి వస్తే అది తినవలసిందా కాదా, ఇలాగా రకరకాలుగా మనం ఆలోచన చేసుకుని దాని స్థితిగతులను ఆలోచన చేసి ఏదైనా చూస్తాం. ఇక్కడ దేవుడి యొక్క వాక్య రీత్యా ఇశ్రాయేలు రెండు జాతులు ఉన్న మాట వాస్తవమే. శరీర సంబంధంలో ఆత్మ సంబంధం. ఇప్పుడు దేవుడు ఒక విషయాన్ని పోల్చి చెప్పబోతున్నాడు, మనతో మాట్లాడబోతున్నాడు. ఇశ్రాయేలీయుల విషయంలో పనిగట్టుకుని ఆయనే క్రియేట్ చేస్తుంటారు. మనం ఎవరో చేయనవసరం లేదు. రేపటి రోజు దేవుడు క్రియేటింగ్ చేయబోతున్నాడు. ఎలా క్రియేట్ చేయబోతున్నాడు మీ ఎంతో తెలుసు. ఎత్తబడ్డ ద్వారా ఆత్మ సంబంధులు ఎత్తబడతారు. శరీర సంబంధులు, లోక సంబంధులు, దేవుడిని ఎరగని అన్ని జనాంగము ఇలాంటిగా విడవబడతారు. ఇది నువ్వు నేను చేసే పని కాదు, ఇది దేవుని ఆత్మ చేసే పని. దేవుని స్తోత్రములు. కనుక ఇప్పుడు కూడా నువ్వు దేవుడు పనిగట్టుకున్నాడు ఈ రోజు, నీ పక్షంగా నా పక్షంగా మనందరి పక్షంగా. కనుక అందుకని ఈ రోజు మనతో తేటగా ముఖముగా మాట్లాడటానికి దేవుని ఆత్మ రెడీగా సిద్ధముగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో తీవ్రత కలిగి, ఆత్మలో బాధ్యత లేక, ఆత్మీయ స్థితులందు ఆత్మ దాహముతో, ఆత్మ స్థితిలో అన్ని విషయంలో దేవుని చిత్తాన్ని ఎరిగినగా మనందరం మీకు కూర్చున్నామని నేను గ్రహిస్తున్నాను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. జాగ్రత్తగా అందరం కూడా వాక్యాన్ని విందాం. 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం త్వరగా. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి, మొదటిగా జీవజల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా వద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అంతే. దేవుని బిడ్డలారా, నా జనులైన ఇశ్రాయేలు అన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నా జనులైన ఇశ్రాయేలు రెండు నేరములు చేస్తున్నారు. ఎన్నో కాదండి, రెండు నేరములు చేస్తారు. ఒకటి జీవజల ఊటనైన నన్ను ఏం చేశారు?
ఎలా ఉంటుంది? ఫౌంటైన్ ఎప్పుడు ఉబ్బుకుతూ ఉంటుంది. ఆ ఉబ్బకటము ఆపే దానికి శక్యం కాదు. కనుక ఆ ఊట దేనికి సాదృశ్యం? ఒకటి, ఆత్మీయ స్థితిలో ఫలభద్రముగా దేవుని యొక్క చిత్తములో బలముగా సాగుతున్న ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంటుంది మొదటిగా. రెండవదిగా, ఊట అనగా రెండు రకములు ఒకే దానిలో ఇవిడి ఉంటాయి. రెండింటిలోనే ఒకటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన దీవెనకరంగా మలచబడ్డారు. రెండవది దేవుని బిడ్డలారా మెటీరియల్ బ్లెస్సింగ్స్, లోక సంబంధమైనటువంటి దీవెనలు కూడాను అతకబడిన వారిగా ఉంటారు. ఊట ఇకపోతే ఊట మూడవదిగా చూసినట్లయితే ఊట అనేది ఎప్పుడు కూడాను ఉబ్బుకుతూ ఉంటుంది. నీకు చిన్న విషయం దేవుని ఆత్మ ప్రేరేపించి మాట్లాడుతున్నా. ఒక ఊటము బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో అది ఎక్కడో మీకు బహుశా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ తూర్పు గుమ్మము అడుగు భాగము నుండి అడుగు భాగం నుండి ఊట బయలుదేరింది. ఆ ఊట కొంచెముగానే కనిపించింది మొదట. వినండి బాగా, చూడండి, మనకి కొంచెముగా కనిపించింది. అది మహా గొప్ప ఊట అయింది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహా ఊట అయిన జీవ జలములుగా బుక్క అనబడిన యేసు ప్రభువు నీ సొంతము నా సొంతమైన దేవుడు స్తోత్రం. అలాంటి దేవుణ్ణి ఇశ్రాయేలు పుస్తక ఉదాహరణము మొదటి పాపం అలాంటి దేవుని విడిచిపెట్టారు. అసలు ఆత్మ సంబంధాలు అందరూ ఏం చేశారు? ఇది ఇలాగా ఉంచి చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఆత్మ సంబంధాలు ఏం చేశారో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నడిచిరి, వారందరూ సముద్రములలో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అంతే, ఆత్మ సంబంధమైన బండ. ఆ బండలో నుండే ఉబ్బికిన్నాయి. రిగమాకాండ 17 చదవద్దు. అలాగే సంఖ్యాకాండ 20వ అధ్యాయంలో ప్రకారముగా దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇదేమో రెఫతీముల హోరేబు బండ ఎదురుగా డైరెక్ట్ గా కనిపిస్తుంటే, మెరీబా అనే చోట అక్కడ కూడా బండ ఎదురుగా కనిపిస్తుంటే, కనిపించని నీ దృష్టికి అగోచరముగా కనిపించి నీ ఆత్మకు బలమైనటువంటి లోతరంలోకి తీసుకువెళ్ళటానికి దేవుడి ఇక్కడ ఒక బండగా, ఆ బండ క్రీస్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ బండ అనే దానిలో నుండి నీరు ఉబ్బుకుతుంది, ఆ ఊట ఉబ్బుకుతుంది. ఆ ఉబ్బుకే నీటినే దేవుడు యావత్ ప్రపంచాన్ని పిలిచాడు. యెషయా 55వ అధ్యాయం మొదటి వచనం. యెషయా 55 మొదటి వచనం. త్వరగా చేయండి. తప్పికొనిన వారలారా, నేను ఎందుకు రండి? రూకలు లేని వారలారా, వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకే ద్రాక్షారసమును పానము చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యావత్ ప్రపంచానికి ఆత్మ సంబంధమైన దానిలో దాహము తీర్చబడుతుంది కనుక రండి అని పిలిచాడు. దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. వేదము లేదు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనటువంటి శరీర సంబంధులు లోకంలో ఎందరో ఉంటున్నారు. దేవుడు పిలుస్తున్నాడు ఈ రోజున. అదే పిలిచిన దేవుడు శివులో 5వ మాటగా
తప్పికొనుచున్నాను అన్నాడు. ఆయనకు సమస్తము ఉన్నది. రండి నా తప్పి తెచ్చుకుందామని చెప్పిన దేవుడే ఉచితముగా ఇస్తాను, రోగులు లేకపోయినా. అంతే. దేవుని బిడ్డ ఎలాగో పిలుస్తున్న దేవుడు సిలువలో అంగళార్చిన దేవుడు. ఇక్కడ పిలుస్తున్న దేవుడు, రండి, మీకు కొరత లేదు, నేను ఇస్తాను, మీ దాహం తెచ్చబడుతుందని సమరిస్తుందో మాట్లాడిన దేవుడు. నేను ఇస్తున్న నీరు త్రాగువాడు వాడు అన్నాడు అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఆయనకే దాహం అయింది. ఆలోచించండి దేవుడి బిడ్డలారా, ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడాను ఆత్మ సంబంధమైన బండైన క్రీస్తునే వెంబడిస్తారు. అంతే. ఆలోచించండి, వారినే ఆత్మ సంబంధులు, అందరు ఇజ్రాయేలు కాదు అనే సంగతి నువ్వు గ్రహించాలి. కనుక ఈ రోజున దేవుడు ఆత్మ సంబంధులు అనబడిన వారందరికంటే ఆత్మ సంబంధులు అనబడి ఆత్మ సంబంధులుగా లేనటువంటి వారితో ఈ రోజు దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలోకించము, భూమి చెవియకము. పిల్లలు పెంచి పెద్దవారుగా చేసి ఉన్నారు, కానీ వారు నా మీద ఏం చేశారు? తిరుగుబడిన ప్రజలకు అమ్మా ఎట్ల స్థలము లెక్కలేని ప్రజలకు నా ప్రజలు లెక్కలేనిగా ముద్దులు పెడతారు, గాయం చేస్తున్నారు. ఇన్మేలో వర్షించిన దేవుని ఆత్మ. అలాంటి వారితో దేవుని ఆత్మ ఈరోజు వాదిస్తూ ఉన్నది. నా ప్రజలైన ఇజ్రాయేలు 2 నేరములు చేశారు. ఒకటేమిటి? మూట ఎప్పుడు ఉబుగుతూనే ఉంటుంది. ఒక దాని కొరకు పోతున్నారు. దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని ఒకసారి గమనించు. జీవజల ఊట అయినా ఒకప్పుడు పొందేవేమో, ఇప్పుడు పొందడానికి ఇష్టం లేదా? ఆలోచించేస్తా, ముందుగా అక్కడక్కడే కూర్చోవాలా? పిల్లలు ఆలోచించేయండి. మన ఆత్మీయ జీవితంలో దేవుని చొప్పున కలిగి ఉండటం ధన్యకరం. ధన్యకరం. 2 నేరములు చేస్తాను, మనమైతే ఎన్ని చేస్తున్నాము? దేవుడు చూస్తే వారి జీవితంలో 2 కనిపించినాయి. ఆత్మ సంబంధమైన విశ్వాసి అని పేరు పెట్టుకున్నాం. ఏమండి? మన మీటింగ్లో 2వ రోజున భోజనాలన్నీ వడ్డించిన తర్వాత ఒక అతుకుతూ ఉన్నాం. నాకు బాగా తెలిసిన పరిచయమైన జతలేని పేరు అడగండి, నేను చెప్పను కూడా. బ్రదర్ బయటకు వచ్చి అన్నాను, ఏం బ్రదర్ టెక్నిక్ కనిపించారు అన్నాను. ఏముందక్క, షుగర్ బాగా ఎక్కువ అయిపోయింది అన్నారు. అయ్యో అన్నాడు. ఏముందక్క, నేను దేవుడు నన్ను పిలిస్తే వెళ్ళిపోతాను అనుకున్నాను అక్క అన్నాను. పిలిస్తే ఏడటానికి మంచిదే కానీ బ్రదర్ సిద్ధపడాలిగా అన్నాను. సిద్ధపడేది ఏముందక్క, నేను చచ్చే టైంలో, నేను చచ్చినది కింద పెట్టిన టైంలో మీరు ప్రార్థన చేస్తే నేను బ్రతికాను కదా, అప్పుడే దేవుడు జీవగ్రంథంలో పేరు రాస్తాడు, ఇంకెంతకంటే ఇంకేం కావాలి అన్నాడు. దేవుడు స్తోత్రం. దేవుడు బిడ్డలారా, దేవుడు ఉన్నా సిద్ధపడాలి కదండి. చెప్పండి, నేను చూడండి అంత అమ్మా, సిద్ధపడాలా లేదా? సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన వంతు దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా 2 విషయాలు గమనించాలి ముఖ్యంగా. ఒకటి శత్రుశేషం ఉండకూడదు, 2 రుణశేషం ఉండకూడదు. ఈ 2 చాలా జటిలమైన సమస్య. ఆత్మ సంబంధులైన విశ్వాసుల జీవితంలో సాగుతున్న నీవైనా నేనైనా మనం ఎవరైనా సరే గమనించండి. విశ్వాస ఆత్మ సంబంధమైన విశ్వాసం అంటున్నాం. ఏమండి? జీవజల ఊటైన ఎప్పుడు దేవుని శోధించే పని, ఎప్పుడు దేవుడిని సరిగా గురిగే పని, ఎప్పుడు దేవుడు నాకేం చేసాడు అన్నతమే. ఏమండి? ఆలోచించండి. అంటే ఆ జీవితానికి తృప్తి లేదు.
తృప్తి లేదు. ఎంతవరకు అండి? తృప్తి పడని 300 ఎంత సామెతలు సులభన అమ్మా ఏమండి? శుభజనాలు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆత్మస్తంభాన్ని వెళ్ళి తీర్చిదిద్దామని ప్రజలకు కనిపిస్తున్నావు. నాకు తెలిసిన చాలా మంది భక్తులు చనిపోయారులేండి. నేను సేవకు వచ్చిన భక్తులు నాకు తెలుసు. వారి జీవితంలో చనిపోయినంత వరకు 350 సార్లు బయటని కూడా తగిలిన వాళ్ళు ఉన్నారు. దైవజనులు ఎన్నిసార్లు అండి చెప్పండి? 350 సార్లు. ఎట్టయితే సంవత్సరానికి ఒకసారి చదువుతున్నాం. ముఖ్యం మూలిగి ఎట్లా తినేవి ఎన్నిసార్లు? ఒక్కసారి. అది కూడా చదవని వాళ్ళు ఉంటున్నారు. ఏమండి? బైబిల్ ఇస్తున్నట్టు ఆశపోతే కూడాను పొయ్యిల లాగా కూర్చున్నావు, ఉప్పు కొండలాగా కూర్చున్నావు, పప్పు కొండలాగా కూర్చున్నావు, ఎలాగో చదువుతున్నారు. అక్కడ చదువుతున్నారు అని చూసుకుంటున్నా. చూడు, అవునా? ఆలోచించండి. రేపు వెళ్ళారా? ఎలాగైతే చదివేది కదా అనుకుంటున్నా. అంటే వాళ్ళు తృప్తి పడుతున్నారు, నేను తృప్తి చెంది తీసుకోమా తీసుకో అంటున్నా. ఆలోచించండి. రేపు వెళ్ళారా? ఒక్కొక్క దైవజనులు వారి జీవితాలు ప్రాయముగా ఎంచుకొని దేవుడితో జీవించి, దేవుని ఆశ్రయించి, దేవుడితో బట్టి, దేవుడితో నడిచి, దేవుడితో మాట్లాడి, ఎప్పుడు ఉప్పికి పొల్లుతున్నటువంటి ఆ జీవితాల ఓట అయిన యేసు ప్రభువులో తనివి తీర పరిస్థితులు తారుమారైన కష్ట నష్టములు ఎదురొచ్చిన అనేక పరిస్థితులు జీవితంలో సమస్యలైనటువంటి పరిస్థితులు కూలిపోయే పరిస్థితులు వచ్చినా సరే వారి జీవితంలో ఏ రోజు వెనకంజ వేయాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆలోచించండి. నేను చాలా కాలం క్రితం ఒక బుక్ చదివి అప్పగించడం రాలేదు. ఆ పేరు పరిశుద్ధ అన్నామని చదివాను. ఆమె ఒక రోజు ఒక బిడ్డను ఎత్తుకొని సేవకు నడుస్తూ వెళ్ళిపోయిందని. అప్పటికి ఇలాంటి కారులు లేవు, బైకులు లేవు, ఏమి లేవు కదంటే ఎక్కువ కాలం నాటే. కొద్ది మంది మాత్రమే సైకిల్ మీద వెళ్ళారు. అలాగా చాలా అడ్డం పడి ఆ బిడ్డను సంఖ్యలో పెట్టుకుని వేరే ఊరు సేవకు వెళ్తుంటే ఆ వడగాలికి బిడ్డ చనిపోయాడంటండి. సంఖ్యలో ఉన్న బిడ్డ అక్కడికక్కడే ఆమె ప్రయాసపడి ఒక గుంటను తీసి ఆ బాబుని పెట్టేసి అలాగే సాగిపోయిందంట. ఇలాంటి పరిస్థితులు అనేక మంది ఎదుర్కొన్నారు. అయినా సరే జీవజల ఓట అయిన యేసు ప్రభువుని ఏ రోజు వాడు విస్మరించినట్టు వారి జీవితాల్లో లే. కానీ నీ జీవితం జీవితాల ఓట అయిన యేసు ప్రభువుని విడిచిపెట్టిన తాకలాలు నీ జీవితంలో ఎన్నో ఉంటాయి. అనేక సందర్భాలు విడిచిపెడుతున్నావు, మళ్ళీ కలిగి ఉంటున్నావు, విడిచిపెడుతున్నావు, కలిగి ఉంటున్నావు, విడిచిపెడుతున్నావు, కలిగి ఉంటున్నావు, కలిగి ఉన్నట్టు ఉంటావు, విడిచిపెడుతున్నావు. ఇదంతా ఒక గేమ్. నీ జీవితం అంతా ఎలా ఉంది? ఒక గేమ్, ఒక ఆట. ఆలోచించండి. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి జనాంగము ఓ చక్కని పాట పాడుకున్నారు. ఏంటో తెలుసా? ఏమండి, ఏం పాట తెలుసా అండి? హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. హల్లెలూయా, 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 హల్లెలూయా,
పొందిన వారు కోకలలో దేవుని స్తోత్రం. ఆలోచించండి, జీవించాల ఊటైనా అన్ని పొందుతారు, పొందుతారు, అన్ని సాధించామని సాక్ష్యాలు చెప్తారు, సాధించామని చెప్పి కూడాను దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. దేవుడు అడిగిన వెంటనే మాకు ఇచ్చానంటారు, సాక్ష్యాలు చెప్తారు, కానీ దేవుడికి విచ్చిపెట్టి ఎక్కడెక్కడో తిరుగులాడుతూ ఉంటారు. ఆడ గాజులా దేవుని బిడ్డలు ఆలోచించండి. అందుకే దేవుని ఆత్మ వేదన చెంది కలత చెంది ఆత్మ సంబంధులైన ఇజ్రాయేలుతో ముఖాముఖిగా మాట్లాడుతూ నా ప్రజలైన ఇజ్రాయేలు ఎన్ని నేరాలు చేశారు? 2. నంబర్ 1 జీవజల ఆత్మ సంబంధాన్ని చెప్పుకుంటూ, దేవుళ్ళలో బాగా ఉన్నానని చెప్పుకుంటూ, దేవుడిలో పొందుతున్నానని చెప్పుకుంటూ, దేవుడు ఆత్మ విరాజిస్తున్నానని చెప్పుకుంటూ, ఏమండి ఆలోచించండి. దేవుడి నామము ఘనపరచడం మానివేసి ఎలాగ జీవిస్తున్నావు? ప్రపంచం అంతా ఏకమైనా సరే నీవుగా కనిపించాలి. ఏమండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో నేను చెప్పే పేరు టైప్ చేసి సాక్ష్యం వినండి. సెయింట్ బ్లాండినా 15 సంవత్సరాల అమ్మాయి. ఒక కష్టం కాదు, 2 నష్టాలు కాదు, మా కన్నీరు కాదు, ఒక 20 minutes 25 minutes ఉంటుంది అంతే. ఇప్పటి రోజుల్లో అది మన జీవితానికి చాలా మాదిరండి. ఒక అమ్మాయికి, చిన్న అమ్మాయి, 15 సంవత్సరాల అమ్మాయి కష్టాలకి ఎదురొట్టింది, సింహాలకు ఎదురొట్టింది, భయంకర పరిస్థితులు. అగ్ని కింద పెట్టి ఐరన్ కుర్చీలో కూర్చోబెట్టారు, చర్మమంతా కాలిపోయి ఊడే పరిస్థితి వచ్చినా సరే ఎన్నో బాధలు. ఫ్రాన్స్ దేశస్తున్నారు, ఒక బానిసగా దేవునికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. దయచేసి ఆ పేరు జ్ఞాపకం పెట్టుకోండి. సిస్టర్ బ్లాండినా, సెయింట్ బ్లాండినా. అంత గొప్ప సంగతి అండి. నువ్వు దేవుని విడిచిపెట్ట సాక్షాత్ నీ జీవితం కష్టం రాకూడదు, నష్టం రాకూడదు, ఎప్పుడు పూలబాటుగానే ఉండాలి. దేవుడిని నేను పూలబాటుతో నడిపిస్తావని వచ్చావా? దేవుడి రాజ్యాన్ని బాప్తిసం తీసుకుని దేవుడు నాకు అనుకున్నవన్నీ కూడా నువ్వు వర్షంలాగా గుర్పిస్తాడు, మంచులాగా గుర్పిస్తాడని వచ్చావా? వచ్చావా అన్న వాళ్ళ చేతులతో అమ్మా రాలేదమ్మా సుధా, అలా వచ్చావు అనుకున్నాను. లేదమ్మా, సరే ఆలోచించండి. నువ్వు అడిగినను అడగపోయినను దేవుడు నీకు అన్ని కూడా నువ్వు ఎప్పటికప్పుడు అన్ని ఇస్తూనే ఉన్నాడు కదా. ఆత్మ సంబంధం అని చెప్పుకుంటున్నావు, దేవుని కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నావు. వాక్యం అంతా బహుదండిగా మెండిగా నీవంతా వచ్చిపోయామేముంది? ఆకాశానికి అంతే ప్రార్థన చేస్తాం, ఊరి తల కింద చేసే ప్రార్థన చేస్తాం. అసలు నీకు మంచిన వాళ్ళు ప్రార్థన పనులు లేనేలేదు. అది ఆత్మ సంబంధిగా లేకపోతున్నాం. ఇన్ని గొప్ప లక్షణాలు విడుకోండి. ఆలోచించేయండి. జీవజాల ఊట అయినా ఏం చేశారంట? ఏం చేశారు వీళ్ళు? ఆత్మ సంబంధాలు విడిచిపెట్టింది. బయలు వేరే వాళ్ళు కాదండి, ఆత్మ సంబంధాలు విడిచిపెట్టారు. అది ఒక పౌలు కాదు. రోమపత్రికలో ఆ ఫ్రాన్సిస్ అయిన ఆత్మ సంబంధాలు చేసేసాడు. చూడండి, ఇదిలాగా ఉంచాలి. రోమపత్రిక రవి రాసిన పత్రిక 9వ అధ్యాయము. కొంచెం ఓపుకున్న వాళ్ళు ఇద్దరు అనమాట. 1 నుండి 4 వచ్చాను ఒకరు, 5 నుండి 8 వచ్చాను ఒకరు అనమాట. తరగతి నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలుగు
క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శ్రాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఎవరో కాదండి. నేను అబద్ధమాడలేదు. ఆత్మ సంబంధం అనుకుంటూనే దేహ సంబంధాలు, శరీర సంబంధాలు ఆగినారు. వీరు ఇశ్రాయేలీయులండి. చదువు. దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. ఎవరివి? ఆత్మ సంబంధాలను చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేలీయులే. ఇంకా చదువుదా. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. లోక దృష్ట్యా చూసినట్లయితే, శరీర సంబంధంగా చూసినట్లయితే దేవుడు వీరిలో నుండే పుట్టాడు. పుట్టినా ఏం జరిగిందో? పితరులు వీరివారు, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. అంతే. ఎంత దేవుడు వారిలో నుండి వచ్చినా అన్ని కూడా వాగ్దానంలో అర్చనాలు సమస్తము కూడా అన్ని వాళ్ళు కలిగి ఉన్నా నేను మీరు బాగా వినా ఆత్మ సంబంధులు లాగా ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ ఆత్మ సంబంధులు మాత్రం కాదు. ఇది ఇశ్రాయేలీయులే పేరుకో, విశ్వాసే పేరుకో, బాప్తిసం తీసుకున్న వాళ్ళే పేరుకో, రక్షణ పొందిన వాళ్ళే పేరుకో, దేవుడు మెలుస్తున్న వాళ్ళే పేరుకో, మంచి ఆత్మీయులు లోతుగా ఉన్న వాళ్ళే అని పేరే. ఆలోచించండి. ఏమండి, ఇక మన మధ్య ఒక ఆమె ఆయన అసలు నీ జీవితంలో ప్రార్థన లేదు, ఏమి లేదు, అసలు దేవుని సన్నిధికి కూడా రావు, వీళ్ళకి నరకడానికి వెళ్తా ఉంటే అక్క అక్క అమ్మో అక్క నీ మాట ఖచ్చితంగా నెరవేరుతేమో అక్క నరకం అనుకోవాలి. అర్థం బాక అది డైలాగ్. ఎంత అనకూడదు, ఎంత అనకూడదు, చెప్పడేమండి, ఎంత అనకూడదు. అర్థంతే అది ఆ మాట చెప్పడే. ఇక్కడే ఉంది మన మధ్య. వీళ్ళు వెనక చూస్తారు చెప్పడం ఎందుకు? ఏమండి, నరకం అంటేనే భయం. దేవునితో నడకలేదు, దేవునితో మాట లేదు, దేవునితో పలుకు లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు. ఏమండి, సమస్తము కూడా ఏంటి? జీవితం. కానీ నరకం అంటే మాత్రం చెప్పడేమండి. శరీర సంబంధంగా చూసినట్లయితే క్రీస్తు వీరిలో నుండే పుట్టాడు. మాట వాస్తవమే, కొట్టివేయటానికి లేదు. వీరందరూ ఇశ్రాయేలీయులు మాత్రం కాదు. ఇంకా తినదు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. చాలు. కనుక ఆలోచించండి, మనం ఏ వాగ్దానాలు సుఖించుకొని ఆత్మ సంబంధుల వల్లే తీర్చిదిద్దబడి ముందుకు కొనసాగుతున్నాం. ఏమండి, ఎలా ఉన్నా శరీర సంబంధుల్లాగా ఆత్మ సంబంధాన్ని అడ్డం పెట్టుకుంటున్నావా? అది నేను రక్షించను. బాప్తిస్మం అవసరమే, కానీ అది అంతతోనే నేను దేవుని రాజ్యం తీసుకెళ్తుంది అనుకుంటే చాలా పొరపాటు. రక్షణ దాని క్రియను కొనసాగించేలాగా నువ్వు దేవుడిలో సాగాలి. కానీ ఈ రోజున పేరుకు బాప్తిస్మంగా అయిపోతే శరీర సంబంధుల్లాగా జీవిస్తూ అబ్రహాము సంతానం అనుకుంటూ ముసలో ఉంటే వీళ్ళందరినీ చూసి దేవుని ఆత్మ బాధపడి వేదన చెంది నా ప్రజలైన ఇశ్రాయేలు జీవజాల ఓటైనా నన్ను విడిచిపెట్టేస్తాను. అందుకే హోషేలో ఉండి కూడాను దేవుని ఆత్మ ఒక మాట మాట్లాడుతున్నది. చూడండి, పాత నిబంధన దానియేలు తర్వాత ఉంటుంది. దానియేలు ప్రక్కనే ఉంటుంది. ఏమంటున్నాడు కొంచెం చూద్దామండి.
చూద్దాం మాట ఏముంటుందంటే నీవు నాకు భార్యవు కాదు, నేను నీ పెన్మితం కాదని మాట ఉంటుందండి. జ్ఞాపకం లేదు. సరే, తర్వాత చూద్దాము. దేవుడు ఆత్మ ఇశ్రాయేలీయులను చూసి వేదన చెంది కలుపు చెంది ఏమన్నాడు? నేను నీకు పెనిమిటిని కాదు, నీవు నాకు భార్య. 3వ వచనమా చదవండి. మీ తల్లి అవన్నీ అవసరం లేదండి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాదు. చాలు, అది తర్వాత అది అంత పైకి ఆత్మీయత తర్వాత చూసుకున్నాం. కనుక అది నాకు భార్య కాదు, నేను దానికి ఆత్మ సంబంధులైనటువంటి పెళ్లి కుమార్తె సంగమా తీర్చబడినది ఆయనకు భార్య. ఈ రోజు దేవుడు ఆత్మ పోషిస్తూ అన్నది అది నాకేం కాదు. చెప్పండి అందరూ. అది ఎంత మరి ఎవరైనా యేసు ప్రభు నా భర్తగా అనుకుని ముందుకు సాగుతున్నావే, అది ఎంతమంది ఉంటారు? అది దేవుని ఆత్మ చెప్తూ ఉన్నది. ఈరోజు జీవిజల ఓటైన నన్నే విడిచిపెట్టాయి. ఎక్కడెక్కడో తిరుగులా, ఏమండి ఎక్కడికెక్కడో తిరుగులా. ఎడారిలో తిరుగులాడితే ఏమొస్తుంది? అయితే ఎడారిని గురించి అరణ్యముని గురించి కూడా గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. ఇజ్రాయేలులో ఉండే దేవుని ఆత్మ చెప్పింది, ఎడారిలో ఊట బుగ్గలు కూడా పుట్టిస్తున్నాను దేవుడు వాగ్దానం చేశాడు. అవే ఒట్టివి కావు. అంటే ఎడారి లాంటి జీవితం ఎలాగ దేవుడు నిన్ను అలాగ ఉన్నతంగా చేస్తాడు. మాట్లాడతాను కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించే దేవుని యొక్క వేదన గమనిస్తున్నావా? దేవుని సంతోష పెట్టడం మొదలు పెట్టండి. ఇప్పటికైనా దేవుని ఆత్మ తక్కువపరచవద్దు. కష్టం నీకు నాకే. లోబడ్డ ప్రజల వైపు నేను దినమల్లా చేతులు చాపుతున్నానని దేవుడు అంగుళాచాడు. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ 29లో కూడా అంటాడు, వీరు ముఖాలను అంట రాయి కంటే చెక్కముక్కు రాయి కంటే కూడా కఠినంగా చేస్తున్నానంటే. చెక్కముక్కు రాయి అంటే అసలు అది బుల్డోజర్తో కూడా పగలదంటండి. చాలా పెద్దదంట, చాలా కఠినమైందంట అది. అయితే ఇశ్రాయేలీయులు వారి ముఖమును దేవుని వైపు తిరగడానికి, దేవుని చూడటానికి వారు మనసు అంగీకరించలేకపోయింది. అందుకని దీంతో పోల్చారు. దేంతో ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈరోజు ఆత్మ సంబంధం చెప్పుకుంటున్నావే, అంత వచ్చు తెలుసు అనుకుంటున్నావే, లేదా నాకంటే మిత్రువాడు లేదనుకుంటున్నావే. మనం అలాగనుకుంటే మనకు మించిన వారి ప్రపంచంలో ఉండాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకు అంతా వచ్చు అనుకుంటే మనకి ఏమీ రాదనే గ్రహించాలి. తెలియదండి, ఈ బైబిల్ చాలా ఘోరమైనది, ఒక లోతైనది. ఆలోచించండి. ఒక బంగారు బుగ్గని ఏమండి అది ద్రవ్య కొలది వచ్చిందిగా. దీనిలో లోతైన మర్మములు, చాలా విలువైనటువంటి విషయాలు దేవాది దేవుడు పొందుపరిచాడు. మన తెలివి, మన జ్ఞానం గంతుపడదు. అంత వచ్చా నీకు ఎట్లా అనుకుంటున్నా? అంతా తెలుసా నువ్వు ఎట్లా అనుకుంటున్నా? ఆలోచించండి. దేవుడి పిల్లలు జీవితాల ఓట అయినా యేసు ప్రభు వారిని విడిచిపెట్టే ఆత్మ సంబంధాలు చెప్పుకుంటూ ఇప్పుడు ఎక్కడండి అక్క ఈ ఊరొచ్చిన భక్తులోనే నేను బాప్తిసం తీసుకున్నా. పెరిగేగా అప్పటి నుండి నేను నడక సరిగ్గా నడక లేదు, మాట లేదు, సహవాసం లేదు. ప్రభువు యొక్క వాక్యాన్ని విడిచిపెట్టావు. అందుకని నాకు నడిపించిన
ఒక పాట పాడుకున్నాం. ప్రభు వాక్యం వదులుకుని మార్గము విడచితివి, ప్రార్థించుట మానితివి, ప్రభు వాక్యము వదిలితివి, పరమార్థము మరచితివి. విషయము మనం మాత్రమే మర్చిపోయాం. ఎక్కడ అడ్రస్ అడ్రస్ అనుదినము చల్లటపూట దేవుడు వచ్చి ఆదాము హవ్వలతో పసిపిల్లలతో మాట్లాడినట్టు సంభాషించి వెళ్ళిపోతాడంట. అలాగే వచ్చాడు. దేవుడు రోజులాగా వస్తాడని నీకు కూడా తెలుసు. ఎందుకు? ఆదాముకు తెలుసు. రోజు వస్తున్నాడు కనుక వాళ్ళ పరిస్థితి అంతా తెలుసు. ఆదాము హవ్వలు ఏమయ్యారో తెలుసు. రోజు వెళ్తున్నాను కనుక తెలిసి కూడా వచ్చాడు. రెండింటికి మార్పు లేదు. దేవునికి మార్పు రాలేదు. వీళ్ళు కూడా ఆలోచించినట్టు అనుకున్నట్లుగానే సాయంత్రం కూడా రానివాడు వచ్చేస్తాడు. ఏమండి, రోజు వచ్చి ఆదామా ఎక్కడ అనే మాట అన్నాడో లేదో నాకెందుకు తెలియదు. బైబిల్లో లేదు. ఏమండి, దేవుడు తల్లపూట వచ్చినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అనే మాట అన్నాడో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది కనుక ఖచ్చితంగా అక్కడ అన్నాడు. ఏమని? ఆదామా. ఇదే ప్రశ్న. ఆత్మ సంబంధంలాగా ఉండి శరీర సంబంధం నటించే అమ్మా, శరీర సంబంధం వల్లే ఆడి పాడి, శరీర సంబంధం వల్లే మాట్లాడుతూ, శరీర సంబంధంలాగా జీవిస్తున్నా నీ జీవితానికి ఒక్కసారి ఆలోచన చేసుకో. నిన్నే ఈ రోజు పిలుస్తున్నాడు. నిన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎక్కడ ఉన్నావు? ఆలోచించు. అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి ఏం చేశాను? అంత ముందు లేదే అట్లా. నువ్వు భయపడలేదే. గతంలో ఏం చేశాడు? దేవుడికి భయపడలేదే. ఆయన మాట అతనికి చాలా ఉన్నతంగా అయిపోయింది, విశేషంగా అయిపోయింది. పసిపిల్లలతో మాట్లాడుతున్న ఆ యొక్క సంభాషణ చక్కగా ఉన్నతంగా ఉంది వాళ్ళ ఎదురుకి. కానీ ఈ రోజు ఎలా ఉంది? అంతా మారిపోయింది. పరిస్థితులు మారిపోయినాయి. అక్కడ అంతా కూడా అక్కడ పరిస్థితి అంతా ఒక రకంగా ఉండిపోయింది. చూస్తే ప్రశాంత వాతావరణం ఉండేది. ఇప్పుడు వాటి మధ్య చక్కని సంభాషణ జరిగేది లేదు. మారిపోయింది. అయ్యా, నీ స్వామి విన్నప్పుడు భయపడి ఏం చేశాను? దాక్కునే అవసరం. ఒకప్పుడు దాక్కున్నావా? వినాలి. ఇక్కడ ఇదంతమంది చూడాలి. ఒకప్పుడు దాక్కున్నారా అండి? పైవారు ఏమండి దక్కలేదుగా. అది ఈరోజు ఎందుకు వచ్చింది? తప్పు చేశాడు, పాపం చేశాడు, అతిక్రమించాడు. దేవుడికి విరోధంగా ఆయాసంగా దేవుడు మాట వినాడు కనుక ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆలోచించండి. దిగంబరని ఎవరు చెప్పారు? ఆటోమేటిక్గా దిగంబరత్వం వచ్చేసింది కాకుండా గ్రహించుకున్నా. ఇంకొక చెప్పింది ఏంటబ్బా? అంతే. దిగంబరం అని ఒకరు చెప్పడం అవసరం లేదు. అర్థమైపోయింది. దేవుడు బిడ్డలాగా ఆత్మ సంబంధిలాగా ఉన్నానని చెప్పి మోసం చేసుకుంటున్నావా? జీవితంలో ఓట అయిన ప్రభువాన్ని విడిచిపెట్టావా? విడిచిపెట్టిన దేవుడు రేపు నువ్వు ఎత్తబడతావని నమ్మకం ఏంటి? రేపు దేవుడు రాజ్యానికి వెళ్తానని అంటున్నావు. నీవు మాత్రమే మార్పు కనుక ఏం మార్చుకున్నావని
ఏమి దిద్దుకున్నామని, ఏమి సరిచేయబడ్డామని, ఏది లోపెట్టామని, ఎప్పుడు దేవుడి యొక్క స్థితికి దేవుడి సన్నిధిలో క్రమంగా ఎప్పుడు దేవుడిలో ముందుకు సాగామని, ఎప్పుడు ఆలోచించు. ఏమండి వాళ్ళ పాస్ట్ గారు వచ్చారంట, కొత్త ఆయన అక్క ఎవరు పిలిపించిందంట, అందుకని ఈరోజు వస్తున్నా అంటే నువ్వు అనుకుంటే నీ చేతిలో దేవుడు ఉంటాడు, నువ్వు అనుకోకపోతే దేవుడు ఉంటాడు. అదేనండి మన భ్రమ ముసుగు. బయటకు రండి, ఈరోజు బయటకు రండి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ప్రభు వస్తున్నారు. ఈ ఆలోచనలు వేరు, ఈ తలంపులు వేరు. నువ్వు ఒక ఎత్తు వేస్తే ఇంకొక ఎత్తు వేస్తే దేవుడు. జాగ్రత్త. ఆకాశమందు దేవుడు ఉన్నాడు. నీ జీవితం, నీ ప్రవర్తన, నీ స్థితిగతులు సమస్తం చాలా తక్కువగా ఉండాలి. అది గుర్తుంచుకో. అంతే. జీవితాల ఓటనైనా యేసు ప్రభు విడిచిపెట్టి నేను జీవితాల ఓట అయినా ప్రభు దగ్గర ఉన్నానని చెప్పుకుంటున్నావా? దాన్ని ప్రశ్నించుకో. ఇది ఒక తప్పు. రెండవది చెప్తున్నాడు, చదువుకుంటే చూసేస్తుంటాను. చదవండి, ఎవరు తీసుకోమండి, చదవండి. తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలగించుకున్నారు. అది తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలగించుకున్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడో క్రాకిచ్చింది, నీళ్లు పోస్తున్నావు, నిలబడుకోండి. అందుకే కీర్తనకారుడు 16 అంటాడు, యెహోవాను కాక వేరొక వారిని అనుసరించేవారు శాపగ్రస్తులు అన్నాడు. కనుక నువ్వు వేరే ఆశ్రయించావు కనుక నీ సొంత ఆలోచన, నువ్వు సొంతగా తొలిపించుకున్నావు. అది నీ ఇష్టం అబ్బా. అందుకే తిమోతిలు అంటాడు, తమ కొరకు సొంత బోధకులను ఏర్పాటు చేసుకుంటానంట. ఏదో రకం కూడా ఉండాలి. ఏం చేస్తాం? అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ చెప్పు చేతలు ఉండాలిగా. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, ఏమండి మాట్లాడమంటే మాట్లాడాలి, వాళ్ళు ఏదైనా ఎదురు పెడితే తినమంటే తినాలి. అది నీకు కక్కొచ్చు, వాళ్ళతో తినేస్తానే తిను. తమ కొరకు ఏం చేస్తున్నారంట? సొంత బోధకులు. అంటే ఇదే నీళ్ళని ఇవే సొంత బోధకులు. ఆలోచించండి దేవుని బిడ్డ. కుక్కల గురించి చెబితే ఈ కుక్కలు పెంచే వారికి బాగా నొచ్చుకున్నారంట. మొన్ననే చెప్పాడు ఆయన, లేదు నేను చెప్పలేదు. కుక్క సైతాన్ని పెట్టుకోవటం లేదు కానీ చెప్పాడు. అందుకే కుక్కల గురించి జాగ్రత్తగా ఉండడి అంటాడు. కుక్కల విషయం ఏమండి, కుక్కల మంచిది కాదు. ఒకవేళ శ్వాస జంతువు అయితే కావచ్చు. ఏమండి ఆలోచించండి. ఆయనకి ఏమీ కొత్త కాదు. రాళ్ళు వేసినా వాక్యం చెబుతాడు, కొత్తలు తీసుకొచ్చి నిలబడినా వాక్యం చెప్తాడు. అసలు ఎంత అంతే. ఆలోచించండి దేవుని పిల్లలు. పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. సొంత బోధ అవే నీళ్ళు నిలవని తప్పు. ఏమి చెప్తున్నారో మనకు తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఏమండి నీళ్ళు నిలవన తొట్లను తమ కొరకు సిద్ధం చేస్తారు, తొలిపించుకున్నారు సొంతగా. అప్పటి కాలంలో తొట్లు తొలిపించుకుంటారు, పెద్ద పెద్ద రాళ్ళని చెప్పించుకుంటారు. పురాతన కాలంలో అలానే సొంతగా తొలిపించుకుని ఉంటారు. సొంత బోధ శరీర సంబంధం. ఏముంది? ఎదురు కూర్చొని ఎదురు బాబు వెనక బాబు ఆలోచించండి. చెబుతున్నాను, ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఎలా ఉన్నా
చివరి దినాల్లో అలంకార రూపంగా ఇద్దరు స్త్రీలను దేవుడు పెట్టాడు. పైన దీటైనది నూతన ఎరుషలేము శారా మన తల్లి అంట. ఆ మాట అంత గర్వంగా ఉందా? అది మనకు తల్లి. అవునా కదా? ఎంత గర్వం అంటే గతి రాష్ట్రపతి 4వ అధ్యాయం. నాకైతే మాత్రం చాలా గర్వంగానే ఉంది. అయితే పైనున్న యెరూషలేము పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. స్వతంత్రంగా ఉన్నది. అది మనకు తల్లి. అదే సారా ఎంత గొప్ప విషయం ఆలోచించావు అని చెప్పుకుంటున్నావు. నా తల్లి ఎవరో కాదంటే నా తల్లి సారా అంటున్నావేమో. కానీ ఆగను ఆశ్రయించి ఆగ తొత్తి జీవిస్తూ ఆగర్ లాంటి పరిస్థితులు అది ఉంది. ఆత్మ సంబంధాన్ని ఏంటంటే నా తల్లి పైన ఉన్నది నూతన విషయం స్వతంత్రంగా ఉన్నదని చెప్పుకుంటున్నావా? మోసపోకూడదు. దేవుడు ఎక్కడెంపబడ్డాడు, ఎక్కడెంపబడ్డాడు. వచనాలు అసలు ఆలోచించాను. ప్రభు వస్తున్నాడు. ఇప్పటికైనా శరీర సంబంధమైన ఏది ఉన్నా చదివించి దీనివల్ల నీకు వచ్చే ఉపయోగం లేదు. శరీర సంబంధమైనది గొడిగి శనిగి దేవునికి ఆయాస్కరంగా మాట్లాడి దేవుని నామానికి అవమానకంగా జీవిస్తూ ఎక్కడక్కడ తిరిగిలాడుతున్నాం. దేవుడు తెలీదా ఎలా ఉన్నాడు? అందుకే దేవుని ఆత్మ ఇజ్రాయేల్ని చూసి అందరూ ఇజ్రాయేల్ కాదు, ఇజ్రాయేల్ అని చెప్పుకుంటూ వాగ్దాన సంతతం అని చెప్పుకుంటూ ఆత్మ సంబంధం అని చెప్పుకుంటూ అందరూ ఒకే పంటలో పానీ చేసామని చెప్పుకుంటూ అప్పుడు చేసావు ఇప్పుడు లేదుగా, అప్పుడు చేసావు ఇప్పుడు లేదుగా. అందుకని లాస్ట్గా ఒక మాట చెప్పేసి ముగించుకున్నాం. ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం. ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము. ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము మొదటి వచ్చింది. మొదట ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. అంతే. బిడ్డలారా, ఇక్కడ పొల్లుగాలో ఉన్న దేవుడు ఆత్మ చెప్తుంది ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమనే మాట వాస్తవమే. ఇంకా నిలిచి ఉన్నది. ఏమిటి విశ్రాంతి? విశ్రాంతి అంటే ఆదివారం అనుకుంటారా? కాదు, అన్ని పైన ఉన్నది. ఎమ్మెల్యే కంట్రీ వాళ్ళు ఒక పట్టణం ఒకటి ఉన్నది. గుడ్లాండ్ మంచి దేశం ఒకటి ఉన్నది. దేవుని బిడ్డలారా, దానిలో ప్రవేశించుదామనే వాగ్దానం ఇప్పుడు నిలిచి ఉండడం అనే మాట వాస్తవమే. మంచిది. కానీ ఆయన చెప్తున్నాడు, మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయపడుతున్నాం. భయం కలిగి ఉన్నాం. భయం కలిగి ఉండాలి. నేను ఖచ్చితంగా వెళ్తాను అనుకున్న వాళ్ళు వెళ్ళకపోవచ్చు. ఎవరు వృద్ధిగా అనుకోకండి. నీ మనస్సాక్షి నీకు తెలియచేస్తుంది. నీవెంతవరకు సిద్ధపడి ఉన్నావు, ఎంతవరకు వాక్యంలో ఉన్నావు, ఎంతవరకు ఆత్మీయంగా సాగుతున్నావు, ఎంతవరకు దేవుడితో సాగుతున్నావు, ఎంతవరకు దేవుడితో సావాసం కలిగి ఉన్నావు, ఎంతవరకు దేవుడి కృపలో కలిగి ఉన్నావు, ఎప్పుడు ఎంతవరకు దేవుని యొక్క మనసు గెలుచుకున్నావు, ఎంతవరకు లోకాన్ని ఎదిరించి చేపలు గెలిచి జయించిన వారు కలిగి ఉన్నావు. అదే నీకు తెలుసు, అర్థమవుతుంది. ఒకరు మోసం చేసే పని లేదు, ఒకరు నేను మోసం చేస్తున్న పని ఏం లేదంటే నీపై నిలుస్తున్నాయి. అందుకనే ప్రపంచంలో 7 సంఘాల్లో కూడా నువ్వు సింపుల్గా ఒక మాట చెప్పేశాడు, జయించు వారికి జయించు వారికి జయించు వారికి అన్నాడు. ఆ మాట అనుకున్నా ఇవి లేదే, అసలు ఆ మాట లేకుండా 7 సంఘాల్లో లేదే. మనకంటే అనంత జ్ఞాని దేవుడు, ఓమ్నిపోటెంట్, అనంత జ్ఞాని మన దేవుడు. ఇలాగ చిన్న చిన్న అడ్డం పెట్టుకుని దేవుడు రాజ్యం వెళ్తాను అంటారని
దేవుడు 7 సంఘాలకు చాలా సింపుల్గా చెప్పేశాడు. జయించు వారికి. ఏం జయించాలి? ఏమేమి జయించాలి? వాళ్ళు ఇష్టం ఉంటుంది. రేపు వచ్చే వారం ఆలోచన చెయ్యి. మొదటగా నోరు జయిస్తే గొప్ప సంగతి. ఏం జయించాలి? నోరు. అదుపులేని నోరు, అదుపులేని నోరు, ఏమో అనుకుంటామని భయం లేని నోరు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. చెబుతున్నాను నీ జీవితంలో, నా జీవితంలో విశ్రాంతిలో ప్రవేశించగలమన్న మాట వాస్తవం. వాగ్దానం ఇప్పుడు నిలిచిన మాట నిజము. కానీ ఒకవేళ తప్పిపోతే ఏమిటి పరిస్థితి? అనము అంటేనే భయం అవుతుంది. నువ్వు అనకూడదు, నువ్వు అంత నెరవేరుద్ది. నా మాటలు ఏముందండి? ఏమంటే చెప్పండి, నా మాటలు ఏమన్నా? నేనే దేవుడి దాచితో ఉన్నపాటు మిమ్మల్ని అందరూ లేకపోను. ఏమండి, ఒక్క పిల్లని కూడా మిస్తాను నేను. ఇదిగో ఈతతో సహా మీరు బాప్తిజాలు తీసుకుని తీసుకెళ్ళేదాన్ని. ఎందుకు? నాకు కనుక అధికారం ఉంటే ఈతతో సహా లాక్కెళ్ళేదాన్ని. నిజమయ్యా తెజ, వీళ్ళతో కూడా లాక్కెళ్తా. రండి అని లాక్కెళ్ళేదాన్ని. కానీ లేదే. ఆలోచించండి. ఒకసారి మన ఆత్మీయ ప్రశ్నించుకున్నాం. ఇంకొక మాట ఉంది, అది కూడా చదివిస్తాను. అది Hébrews 4లోనే. పేరు తిప్పండి, చదవండి. 6-7 కలిసి ఉంటాయి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము కనుక సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. ఎంత చెప్పుకున్నాడంటే పౌలు గారు, దేవుడు ఆత్మ అని మరిగైంది లేదు, ఆయన తెలియదేం లేదు. అసలు ఈ మాటలో ఎక్కడ నువ్వు తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు పెడితే పరిశుద్ధాత్మ తప్పుపడుతున్నావు. సింపుల్ గా చెప్పాలంటే ఒకసారి చదువు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము కనుకను. మన వాళ్ళందరూ రేపు వస్తారని నేను అన్నాను అనుకోండి. నేనంటే ఎట్లా? అది నిశ్చయం అని చెప్పేసి మీరు అనుకున్నారు అనుకోండి. నా మాట తెలియదు. చదవమ్మా. నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. అదే కనుకను అది వెళ్తాము అనుకున్న వాళ్ళు సువార్త వినలేదు, వాక్యంలో స్థానం మింగలేదు. ఏమండి, ఆ స్థానాన్ని నువ్వు గ్రహించలేకపోతుంటే ఏం పోతామండి విశ్రాంతిలాగా? రావటంతోనే వీళ్ళు చేతులు గడుక్కుంటారో కాళ్ళు గడుక్కుంటారో ఏం చేస్తారో నాకు అర్ధగంట పని పడుతుంది. మీ అందరూ ప్రార్థన చేసి తర్వాత ఒకళ్ళు టిఫిన్ చేయక నిలబడి మాట్లాడినా సరే ఆతృతపడడం. కానీ మీరు మాత్రం చక్క బైబిల్ ఒక రకం బయలుదేస్తారు, ఇంకా పెట్టుకోవడమే. ఆలోచించండి. సారం అమ్మా, ఆదివారాలు వాక్యం విశ్వాసారం తెలియట్లా, ఉపవాస గుడిలో సారం తెలియటం లేదు, దైవజనులు పిలిపించిన నువ్వు చెప్పిస్తున్న సారం తెలియటలేదు. ఏముందలేండి, అందరూ పిచ్చి పట్టింది. కానీ ఏముందండి, నా పిచ్చి అయితే ఏంటలే, నా పిచ్చి ముదిరితే మంచిదే. నా పిచ్చి వీడికి అతి పిచ్చి మళ్ళీ పిచ్చి పట్టింది అన్న. ఎవరిని? ఏమండి, అయినా సరే లెక్క చేయలే. అవును, ధర్మశాస్త్రమందు యూదుడని మత్తు ప్రవిష్టుడని
నిష్ఠాగరిష్ఠుడిని వెనకంచి వేయాలి. వీళ్ళని ఆలోచించండి. అందరూ వెళ్దామని చెప్పి అనుకున్నారు. ఎందుకు ముస్లిమో మరి సరైన క్రియలు లేవు, సరైన విధి విధానం లేదు, సరైన క్రమం లేదు, ఆత్మీయ జీవితం దేవుని కనపరిచేటువంటి స్థితి దాఖలాలు ఎక్కడా కనపడలేదు. ఏమండి వాక్యానుభవం ఉందో లేదో నాకు తెలీదు, ప్రార్థన అనుభవం కూడా ఎంతవరకు ఉందో నాకు తెలీదు. దేవుని యొక్క కృప అది కలిగి ఉండి పట్టుకొని ఆయన చిత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారో లేదో తెలీదు. ఏ పరిస్థితులు వచ్చిన సమస్యలకు అసలేక దేవుళ్ళ పరిగెత్తుకున్న విషయము ఉన్నదో లేదో మాకు తెలియదు. కానీ వెళ్తున్నాం, ఇష్టాంతో ప్రవేశిస్తాం అని చెప్పుకుంటున్న వారికి పౌలుగారు ఉన్న దేవుని ఆత్మ చెప్పింది. స్వార్థ విని అవిధేయ చక్కదు. ఒకసారి చదువు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త విని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను. అవిధేయత విన్నారు, వినవాదేమి లేదు కాదండి, వినకుండా లేదండి, విని ఇదొక కేటగిరీ అమ్మా. ఇజ్రాయేలీలు ఇది ఎవరో అనుకుంటున్నారేమో. ముందుగానే సువార్త తెలుసు. మాకెందుకు తెలియదండి. మా పితరులందరూ మేఘంలో గుండా పోయారు, మేఘం కింద బాప్తిసం తీసుకున్నారండి. మాకెందుకు తెలియదండి. తరాలు మేము క్రైస్తవం అండి, మాకు అసలు తెలియదు ఏముందండి అని చెప్పుకుంటూ సువార్త మాకు అంతా తెలుస్తుంది వచ్చానని చెప్పుకుంటున్న వాళ్ళు ప్రవేశించలేదు. అవిధేయత మోసపోవచ్చు. ఇంకా కొంచెం నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. అంతే వీళ్ళ ఆలోచించున్నారు కనుక హృదయంలో కఠినపరచుకోండి. అనేక మంది ఏమండి ఆలోచించండి. నేను మొదట మీకు చెప్పడం మర్చిపోయాను. రేపు ఏప్రిల్లో మనకు మంచి దర్జన్లు నేను మెసేజ్లు కూడా విన్నాను, నాకు పంపిస్తే అప్పుడప్పుడు స్టేటస్ పెట్టినప్పుడు కూడా వింటాను. బుక్కు చుట్టిగా మాట్లాడే దైవజన్లు ఆయన చాలా చిన్న వయసు, మహాయితే 35, 36 ఉంటాయి, అంతకంటే ఎక్కువ లేవు. కానీ మంచి ఆత్మపూర్ణుడు. ఆయన పేరు ప్రభుదాస్ గారు. రేపు ఏప్రిల్లో మన దగ్గరికి వస్తున్నారు. అందరూ కూడా ఇలాగ ప్రార్థన చేయండి, మంచిది. ఏమండి ఇలాంటి ఎన్ని పెట్టినా మనం రావుగా, మనకు కాదుగా, మనకు కాదు కదండి, మనకు కాదుగా. వస్తే మాత్రం ఏమైందిలేండి, వస్తారు పోతారు, ఏముందలేండి అని సింపుల్గా అనుకుంటున్నాం కదా. అనేక మంది స్వార్థ విని కూడా అవిధేయులై ఉదయం కంటే పంచుకున్నాం. వెళ్తామని చెప్పుకుంటూనే అవిశ్రాంతిలో ప్రవేశిస్తామని చెప్పుకుంటూనే అనేక ముందుగా స్వార్థ విని కూడాను అవిధేయులై ఉదయం కంటే పంచుకున్నాం. ఇజ్రాయేలీలేనండి. ఆలోచించండి. నేడు అనే శబ్దం దావీదు గ్రంథము రాసినట్టుగా ఒక దినం నిర్ణయించున్నాడు. ఏమిటా శబ్దం తెలుసా? నన్ను చూడండి అందరూ. ఏమిటా శబ్దం? నన్ను చూడండి అమ్మా, ఫోన్ చేయమ్మాయి, నన్ను చూడండి, నన్ను చూడండి. ఏమిటా శబ్దం? ఏమిటా శబ్దం అంటే మళ్ళీ నాకు ఎవరు చెప్తున్నావు? ఎవరు అక్కడ? అబ్బా ఓ శబ్దం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ శబ్దం? యావత్ ప్రపంచానికి తీటైనది ఏంజల్. నేడు ఒక దినం దేవుడు నిర్ణయించాడు. శబ్దం దావీదు ముందుగా రాశాడంట. ఆ శబ్దము వినిన వాళ్ళందరూ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములకు, కీడు చేసిన వారు మరణ పునరుద్ధానం కలుగుతారంట. రెప్పపోతున్న కొన్ని మార్పులు వచ్చేస్తాయి. సమాజులు తెరవబడతాయి, ప్రభుత్వం వెళ్ళిపోతారు. ప్రభు భూమి మీదకి వస్తున్నాడా? ఎక్కడికి వస్తాడు చెప్పండి? మధ్యాకాశం, పూర్తిగా భూమి మీద అది గమని గుర్తుంచుకోండి.
ప్రభు వచ్చేది ఎప్పుడో తెలుసా అండి? 1000 ఏళ్ల పరిపాలన. ఏమండి? మధ్య ఆకాశంలోకి వస్తాడు దేవుడు. 3వ ఆకాశం 50,000 దూతలతో. ఆయన శబ్దం విని వారందరూ, అబో శబ్దం విని వారందరూ అమ్మా సమాధులు తెరవబడి మార్పు చెంది సజీవంగా ఉన్న వాళ్ళు వీరిద్దరు కూడాను ప్రభుని కలుసుకుంటారన్నమాట. ఆ శబ్దం వినేది ఎప్పుడు? అందుకే ఆ శబ్దాన్ని వచ్చి దావీదు తన గ్రంథంలో రాసి ఒక దినం నిర్ణయించాడంట. ఆ దినం ఎప్పుడో తెలియదు. ఏమిటి చెప్పండి? ప్రభు త్వరగా వస్తున్నాడు అని ఎలాగ రాబోతున్నాడు. ఈ మధ్య ఒక పాట బాగా వెళ్ళనొట్టాడు వెళ్ళిపోతుంది. ఎక్కడ చూస్తుంటే రాజాది రాజు మేఘాలు వస్తున్నాడు అనేది ఈ మధ్య యూట్యూబ్లో కూడా బాగా ఉంది. వచ్చాది మహిమాన్వితం. అది వచ్చా వాళ్ళు వచ్చిన త్వరగా త్వరగా లేట్ అవుతుంది, ముగిస్తాను. బయట తీసుకో. రాజాదిరాజు పాట తర్వాత వినండి, యూట్యూబ్ లో బాగా ఉన్నది. కనుక దేవుని బిడ్డారా ఆయన వస్తున్నాడు, వస్తున్నాడు మేఘవాహనుడై. దేవుని బిడ్డారు నీకు ఆ దమ్ము ఉన్నదా? ఆ కెపాసిటీ ఉన్నదా? నువ్వు వెళ్ళి లేచే దమ్ము ఉన్నదా? లేకుండానే వెళ్తున్నా అంటున్నావా? ఏమండి? ఒక ఆదివారం కనపడితే మళ్ళీ 2 వారాలకి 3 వారాలకి 4 వారాలకి 2 నెలలు 3 నెలలకు కనపడతావో లేదో తెలియదే. ఒక నెలలో 6 నెలలు ఒకసారి కనిపిస్తే మళ్ళీ సంవత్సరం చివరిలో కనిపిస్తావేమో. నువ్వు వెళ్తావా? జాగ్రత్త, ప్రభుత్వగా వస్తున్నారు. జీవజల ఊసిన నన్ను విడిచిపెట్టగా తమ కొరకు సొంత తట్ల నీళ్లు నిలవని వంట పైగా వాక్యం లేదు, ఏమిటం లేదు, ఏమీ లేని సొంత తట్లను అనగా ఇలాంటి బాధకులను ఏర్పాటు చేసుకున్నారంటే ఇజ్రాయేలు. ఏమండి? ఇప్పుడు కాలం అదే. చెప్పని చెప్పబోని, చెప్పని చెప్పబోని. ఏముంది? 2 దర్శనాలు చెప్తే చాలు, 2 ప్రవచనాలు చెప్తే చాలు, అయిపోయింది. ప్రవచనాల మీద దేవుడి రాజ్యం ఆధారపడదు, దర్శనం మీద దేవుడి రాజ్యం ఆధారపడదు అనే సంగతి మర్చిపోకండి. పాస్టర్ల మీద ప్రవచన దేవుడి రాజ్యం ఆధారపడలేదు. చివరి దినాల్లో నీ ఆత్మీయ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నరక, నీ పడక, నీ జీవితం, నీ సమర్థము, నీ పుట్టం వేయబడిన జీవితం, ఆయన చేతిలో నువ్వు చెక్కబడుతున్న జీవితం, ఆయన అధీనంలో నువ్వు ఒదిగొదుకున్న జీవితం, ఆయనలో నువ్వు తీరుదాలై ఉన్నటువంటి జీవితము. ఇది మాత్రమే దేవుడు చూస్తున్నాడు, ఇదే కొలుస్తున్నాడు. నేను పోయినారులో కూడా చెప్తున్నా, ఇవి ఒకసారి ఇప్పుడు కూడా చెప్పి ముగిస్తున్నాను. దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని లెక్క చూసి ముగించబోతున్నాడు పరిస్థితులలో. ఇది ఒకటి. రెండవదిగా మనందరం కూడా మన జీవితంలో నీకు ఊహ తెలిసిన దగ్గర నుండి, నీ బాల్య దశ నుండి సమస్తము నీ జీవితాన్ని దేవుడికి లెక్క చెప్పాలి. ఇది రెండవది. మూడవ లెక్క, నీ మీద ఉన్న కాపర్లు, మీ ఆత్మలు కాల్చున్న కాపర్లు, మందలు కాల్చున్న కాపర్లు, మీ అందరూ విషయం లెక్క చెప్పాలి. 3 లెక్కలు ఉన్నాయి, మాట్లాడాలి. అవును, నేను దేవుడికి లెక్క చెప్పాలి అనే భయం నీకున్నట్లయితే ఇప్పుడైనా జాగ్రత్తగా దేవుడికి నా జీవితం నేను అప్పగించుకుని లేకపోతే ఆయన అడగాలి, నిన్న వచ్చేసింది, నేను అప్పగించాల్సింది ఉంటావా? భయంతో దేవుడి సందులో ఆయనకు అప్పగించుకోండి జీవితం.
దేవుడు రాజ్యం పలకలేదు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఎంతో జాగ్రత్త, ఒదిగి ఉండే జీవితం. ఏమంటే క్రిస్టియానిటీ అంటే, క్రైస్తత్వం అంటే ఏంటో తెలుసా? ఒదిగి ఉండమని చెప్తుంది. క్రిస్టియానిటీ అంటే క్రైస్తవత్వం ఏం చెప్తుందో తెలుసా? తగ్గించుకోమని చెప్తున్నది క్రైస్తవత్వం అంటే ఏంటో తెలుసా? దీనత్వము కలిగి దీనితో సాగత్యం చేయమని చెప్తున్నది క్రైస్తవత్వం. అన్నది మాట ఏమను, హెచ్చని మాటలు మనసు వంచనది క్రైస్తవత్వము. అవునా? వీళ్ళని ఆలోచించండి. విలామలాగా పరిగెత్తేది కాదు, గేదెలాగా ఆశించేది కాదు, ఆఖరులాగా ఆశించి పట్టబడి చచ్చలేని జీవితం కాదు క్రైస్తవత్వం అంటే. ఎలా ఉన్నా ఒకసారి మన ఆత్మీయ జీవితం ప్రశ్నించుకుందాం, మనమన్నా సరి చేసుకుందాం. దేవుడికి నేను అనే శబ్దం వినేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉందా లేదా ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుడి వాక్యం జీవించుందాక ఆమె ప్రార్థన చేసుకోండి. చేయాలి లాస్ట్లో అందరూ ప్రార్థన చేసి పంపిస్తాను. ఓపికగా 2 నిమిషాలు కూర్చోండి. అయిన తర్వాత ముందు పైవారికి చేస్తాను. చేయండి